హాయ్ గాయ్స్, ఏంటి యాంగిల్ అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా పాప ఏం చేస్తుందో చూపిస్తాను. ఒక మార్నింగ్లో తను ఎంత అల్లరి చేస్తుందో ఈ వీడియో చూపిస్తాను. ప్లేస్ అంతా వదిలేసి నన్ను టచ్ చేసే పడుకుంటుంది అనమాట. దానికి అంటుకునే పడుకుంటుంది. సో అప్పుడైతే మా మమ్మీ ఎక్కడికి వెళ్ళదు, నా పక్కనే కూర్చుంటుందన్న కాన్ఫిడెన్స్ అనమాట. సో తనకైతే బాటిల్ స్టార్ట్ చేశాను, బట్ తనైతే అస్సలు తీసుకోవట్లేదు. ఫస్ట్ నుంచి నా ఫీడింగే కాబట్టి బాటిల్ చాలా కష్టమైపోతుంది. ఇంకా లేటర్ ఆన్ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎండ కనిపిస్తే ఎండని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో వాళ్ళు చేసేవన్నీ చాలా క్యూట్గా అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి కదా. సో చాలాసేపటి వరకు ఆ ఎండతోనే ఆడుకుంది. లేటర్ ఆన్ ఈ దొరికి కొంచెం టైంలో నేను తనకి బ్రేక్ఫాస్ట్, నాకు లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు తన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అండ్ తన వాటర్ బాటిల్ కూడా నేను ఎప్పుడో సిప్పర్ అలవాటు చేసాను. చాలా క్విక్గా నేర్చేసుకుంది సిప్పర్లో తాగడం అనమాట. సో తన కోసం ఒక ఇడ్లీ అండ్ అంబలి కూడా ఖచ్చితంగా డైలీ అంబలి ఇస్తాను తనకి. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీయే తీసుకున్నాను. బికాజ్ నాకు ఒక బ్రేక్ఫాస్ట్, తనకు ఒక బ్రేక్ఫాస్ట్, తనకు ఒక లంచ్, నాకు ఒక లంచ్, అలా నేను ప్రిపేర్ చేయను. మ్యాక్సిమం మాకు ఇద్దరికి సేమ్ ఫుడ్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటాను. తనకు కొంచెం స్పైస్ తగ్గించి ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఈ గ్యాప్లో నేను కొంచెం వర్కౌట్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ 10 months నేను స్టార్ట్ చేశాను అనమాట. బికాజ్ అలానే ఉండిపోతున్న పాత బట్టలన్నీ ఎవరు వేసుకుంటారు, నా డ్రెస్సెస్ అన్నీ అలానే ఉండిపోతున్నాయి. సో అందుకని చెప్పి నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. బట్ అలానే కాదు, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను మాత్రం ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు ఖచ్చితంగా ఏమైనా తీసుకునే స్టార్ట్ చేస్తాను. బలం లేకుండా నేను ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయలేను అనమాట. సో అంబల్ తాగి అండ్ దెన్ నేను వర్కౌట్ చేస్తాను అనమాట. లేటర్ ఆన్ ఇంకొంచెం వాటర్ అవి తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఏంటి నాకు ఇంత ఫ్రీ టైం ఉందనుకుంటున్నారా? అంతేం కాదు. ఇదంతా హాఫ్ అన్ అవర్లో ఒక 20 minutes వర్కౌట్ చేసి 10 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి పాప దగ్గరికి వెళ్ళిపోతాను. బిఫోర్ 10 అంటే 9:30 ఆర్ 9కి బ్రేక్ఫాస్ట్ తనకి ఖచ్చితంగా పెట్టేస్తాను. తను తినేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళి చూస్తే ఈలోపు ఆవిడ గారు చేసిన విధ్వంసం చూడండి. సర్వనాశనం చేసింది అనుకోండి. మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా దానికి అందేలాగే పడతారు. ఆ వంటగది కాదు, దానికి ఒక అడ్వెంచర్ రూమ్లా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు అన్నీ లాగేస్తుంది. నా దగ్గర తనకి లాగడానికి ఏమంత అందుబాటులో ఉండదు. బట్ అమ్మ దగ్గరికి వెళ్తే ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట. సో వేస్ అంతా పిండి పిండి చేసుకుంది. అండ్ ఇంకా బాత్ చేసి ఫ్రెష్ అప్ చేసి తీసుకొచ్చి ఈలోపు మా డాడీ మామిడికాయలు తీసుకొచ్చారు. ఆ కవర్ పీకి పాకం పెడుతుంది. మామూలు అల్లరి కాదండి, ఇష మామూలుగా చేయదు. సారీ చెప్పమంటే అస్సలు సారీ చెప్పదు. సో దానికి అంత కోపం అనమాట. సో తప్పు చేసి ఏమి తెలియని అమాయకురాల్లా ఇలా ఫేస్ పెడుతుంది అనమాట. పాపం ఏమి తెలీదు, ఎందుకు పాపం తిడుతున్నారు అని. మెల్లో ఏంటి ఇన్ని వేసేసారు అనుకుంటున్నారా? రీసెంట్గా తనకు కొంచెం సిక్ అయిందనమాట. సో మేమైతే ఇవి బాగా నమ్ముతాం. సో మమ్మీ వాళ్ళు ఇవన్నీ, అత్తయ్య వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి వేసేసారు దానికి. సో ఇలా ఉంటే దిష్టి తగలదు అని చెప్పి. సో కొంచెం ఊరెళ్ళి వచ్చాక సిక్ అయింది. ఈ వ్లాగ్ ఇప్పటిది కాదు, అప్పటిది అనమాట. సో ఇంకా మా డాడీ అంటే దానికి పిచ్చ ఇష్టం అనమాట. ఎప్పుడు చూసినా డాడీ వెనకాల తిరుగుతూ హిందీ పాటలు వింటూ ఉంటుంది. మా డాడీ హిందీ ఓల్డ్ సాంగ్స్ వింటారు, అది కూడా అదే చేస్తుంది అనమాట. మా డాడీ వెనకాలే ఉంటుంది, అస్సలు కదలే ఉంది అనుకోండి. ఏమైనా తిట్టామంటే ఇలా క్యూట్ ఫేస్ వేసుకుని నవ్వేస్తే ఎలా తిడతాం చెప్పండి?